హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే 1 pot రైస్ రెసిపీ. దీన్ని సాంబార్ రైస్ అనొచ్చు, రసం రైస్ కూడా అనొచ్చు. ఫస్ట్లీ ఏంటంటే మనం ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో మంచి ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ పడుతుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. వెజిటబుల్స్ అనేది మీ ఆప్షనల్, దోసకాయలు, ఉల్లిగడ్డ ఇలా ఏమైనా వేసుకోవచ్చు. మేమైతే ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకున్నాం. అందులో ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డ ముద్ద కూడా వేసుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని వెజిటబుల్స్ కొంచెం మగ్గాలి. ఒక 1 to 2 minutes అలా మగ్గిపోతే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేయాలి. చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పులుపు ఉన్నా కూడా బాగుండదు. ఇందులో పించ్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. అది ఎక్కడో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో అదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు కూడా వేయాలి. కందిపప్పు ఏంటంటే మీరు కందిపప్పు రైస్ కూడా కలిపి నానబెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పప్పు కూడా వేసేయచ్చు. తర్వాత 1 cup ఆఫ్ రైస్ని మేము వాష్ చేసి పెట్టుకున్నాం. అది కూడా ఇందులో వేసేసి కొంచెం ఒక ½ glass అంత వాటర్ పోసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1 minute ఉంచేసి తర్వాత మనం కుక్కర్ అనేది పెట్టుకోవాలి. మీరు ఇది కుక్కర్లో కాకపోయినా మనం గిన్నెలో కానీ గంజిలో కానీ కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది స్టీమ్ అయిపోతుంది, మంచి ఉడికిపోతుంది. సో ఏంటంటే 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం స్టీమ్ అంతా పోయిన తర్వాత మంచిగా మనం కుక్కర్ విజిల్ తీసేసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా బాగుంటుంది, ఇలా తినేసినా కూడా బాగుంటుంది. చూసారా మంచిగా ఉడికిపోయింది. పైన ఏంటంటే కొంచెం వాటర్ లాగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇంకా కొంచెం థిక్గా కావాలంటే ఉడికించుకోవచ్చు. ఇలా మన పర్ఫెక్ట్ 1 pot రెసిపీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్